అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే పాయింటర్స్ అనమాట. ఓకే. సో, పాయింటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో, పాయింటర్స్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలామంది డిఫికల్ట్ అనుకునే టాపిక్. బట్ దెన్ నేను ఎంత సింప్లిఫై చేసి చెప్పగలనో అంత సింప్లిఫై చేసి చెప్తాను. సో, మీరు చేయవలసింది ఏంటి అంటే తప్పకుండా మీరు ఛానల్ కొత్తది కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా వంశీ భవాని ఛానల్ని మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా పాయింటర్స్ అంటే ఏంటి? సో పాయింటర్స్ అంటే ఏంటో నేను చెప్పకముందు నేను మీకు ఏం చెప్తానంటే ఒక సింపుల్ ఇంట్రొడక్షన్ ఇస్తాను వేరియబుల్స్ గురించి. సో మీ అందరికీ వేరియబుల్స్ తెలిసే ఉంటాయి ఆల్రెడీ. ఓకే, వేరియబుల్స్ ఇన్ సి లాంగ్వేజ్ తెలిసే ఉంటాయి. దట్స్ అ బేసిక్ కాన్సెప్ట్. మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ ఆఫ్ సి లాంగ్వేజ్లో నేర్చుకుని ఉంటారు. ఓకే, బట్ దెన్ ఇది ఈ కాన్సెప్ట్ మీద మీకు ఒక మంచి గ్రిప్ ఉండడం, పాయింటర్స్ రావడానికి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీ ఫ్యాకల్టీ మీకు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. బట్ దెన్ తర్వాత ఇప్పుడు మీకు వేరియబుల్ అంటే మీరు అనుకునేది ఏంటి అంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని పెట్టాను. సో మీరు ఏమనుకుంటారంటే ఏ అనేది ఒక వేరియబుల్, దాన్ని 10 వాల్యూ స్టోర్ చేసుకున్నాను. దట్స్ ఇట్. సో బేసిక్గా మీకు ఈ ఓవర్వ్యూ అనేది తెలుసు, అందరికీ తెలుసు. సో మీరు పాయింటర్స్ కాన్సెప్ట్ వరకు వచ్చారంటే ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు. బట్ దెన్ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఎలాగా ఇవి మన మెమరీలో స్టోర్ అవుతాయి అని చెప్పి. సో బేసిక్గా ఎలా ఉంటుందంటే మనకి యాక్చువల్లీ ఒక ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో నేను ఇప్పుడు చెప్పే విషయం మీకు అనుకోవచ్చు ఈ అక్కర్లేని విషయం ఎందుకు చెప్తున్నావు అన్నా అని. సో ఈ విషయం మీకు అక్కర్లేదు అని చెప్పి అనిపించవచ్చు. బట్ దెన్ నేను చెప్పే విషయం కనుక మీకు అర్థమవుతే ఓకే, పాయింటర్స్ అనే కాదు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం అని కాదు. సో బేసిక్గా ఆ యొక్క కాన్సెప్ట్ యొక్క కోర్ అర్థమవుతే మీరు దాన్ని బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే, బట్టి కొట్టకుండానే మీకు ఆ విషయం అనేది అర్థమైపోతుంది, తర్వాత కూడా గుర్తుండిపోతుంది. సో ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి చెప్తున్నాను. ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ రాశారండి, ఆ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ .c అనేది ఒక కోడ్ రాస్తారు, ఒక ప్రోగ్రామ్ రాస్తారు. దీన్ని మీరు రన్ చేస్తున్నారు. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి కంపైల్ చేసి రన్ చేస్తున్నారు. యాక్చువల్గా రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు కంపైల్ చేశాక ఏమవుతుందంటే ఒక ఎగ్జిక్యూటిబుల్ కోడ్ అనేది కంపైలర్ తయారు చేస్తుంది. ఓకే, ఈ ఎగ్జిక్యూటిబుల్ కోడ్ అయితే ఉంటుందో ఓకే, ఈ ఎగ్జిక్యూటిబుల్ కోడ్ని రన్ చేయాలంటే దీన్ని మన ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుందో ఓఎస్, అది ఒక ప్రాసెస్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఒక ప్రాసెస్గా. ఈ ప్రాసెస్లో మనకి టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ అంటే ఏం లేదు, మన కోడ్. తర్వాత ఇక్కడ వేరియబుల్స్ ఉంటాయి. ఈ వేరియబుల్స్లో ఏముంటాయంటే మన స్టాటిక్ వేరియబుల్స్ మరియు గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. స్టాటిక్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి మీకు తెలియకపోతే కనుక మీరు కమెంట్ చేయండి, నేను సెపరేట్ వీడియో చేస్తాను. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటో, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో. ఇది ఒక మంచి టాపిక్. అండ్ దెన్ డెఫినెట్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను రానున్న వీడియోస్లో. మీలో ఒకవేళ చాలామందికి ఇది కావాలంటే కనుక కమెంట్ చేయండి. ఓకే, సో వేరియబుల్స్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది ఈ ప్రాసెస్లో. తర్వాత మిగతాదంతా ఎంటీ మెమరీ. దీనికి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దానికి స్ట్రిక్ట్ బౌండరీ అనేది ఉండదు. సో దీనికి 50%, దీనికి 50% అని స్ట్రిక్ట్ బౌండరీ అనేది ఏమి ఉండదు. బట్ దెన్ ఒక ఏమంటారు, నాన్ స్ట్రిక్ట్ డివిజన్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి ఏంటి అంటే ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఫంక్షన్స్ అని వీడియో చేసాను కాబట్టి నేను లైవ్ స్ట్రీమ్లో. సో చాలామంది అది క్లారిటీ లేదంటున్నారు, ఏమంటారు పిక్చర్ క్లారిటీ, వీడియో క్లారిటీ. బట్ దెన్ ఒకవేళ అలా అనిపిస్తే కనుక నేను మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ పెడతాను కావాలంటే మీకోసం. బట్ నాకు చూసుంటే కనుక చాలామందికి ఆర్ మీకు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ తెలుసుంటే కనుక ఫంక్షన్స్ ఏదైతే ఉంటాయో కాల్ చేస్తాం మనం, ఆ ఫంక్షన్ కాల్ కావాల్సిన మెమరీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎలొకేట్ అవుతుంది. అండ్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్ ఏదైతే కాన్సెప్ట్ చేశాను కదా, అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఉంది అనుకోండి, ఈ మెయిన్ ఏదైతే ఉందో మెయిన్ ఫంక్షన్, సో వాయిడ్ మెయిన్ రాశారు కదా, సో ఇది ఒక ఫంక్షనే. సో మెయిన్ కూడా ఒక ఫంక్షనే కాబట్టి అది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ పైన పార్ట్లో. ఓకే, ఈ పైన పార్ట్లో ఇప్పుడు దీంట్లో ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. ఓకే, సో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మెమరీ స్ట్రక్చర్. ఓకే, ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ మీకు అది క్లారిటీ రాకపోయినా పర్లేదు. రాలేదు అనుకుంటే క్లారిటీ ఒక్కసారి మీరు ఒక 20-30 సెకండ్స్ వెనక్కి వెళ్ళి ఆర్ ఎంతసేపు అయితే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి ఒకసారి మీకు క్లారిటీ వచ్చే వరకు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్, అప్పుడే మీకు ఇది బాధ అవుతుంది. ఓకే, సో అక్కడ ఏదైతే మెమరీ ఉందో చూసి చేద్దాం మీకు పైన ఫంక్షన్కి అసైన్ అయిన మెమరీ, ఆ మెమరీ లోపల మనకి వేరియబుల్స్ స్టోర్ అవుతాయి. సో ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైతే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్కి ర్యాండమ్గా మన ఓఎస్ అనేది ఒక ఈ యొక్క
మెమరీలో ఎక్కడైతే ఆ ఫంక్షన్ అనేది మనకి రిసైడ్ అవుతుందో ఆ యొక్క ఏరియాలో ఒక స్పెసిఫిక్ ర్యాండమ్ మెమరీ లొకేషన్లోకి వెళ్ళి అక్కడ మన యొక్క ఈ వేరియబుల్ని స్టోర్ చేస్తుంది. సో ఈ వేరియబుల్ ఎక్కడైతే ఉందో అది ఒక మెమరీ లొకేషన్. ఓకే, ఒక మెమరీ లొకేషన్. సో అది ర్యాండమ్గానే అసైన్ అవుతుంది మోస్ట్లీ. సో ఎక్కడైతే ఫ్రీ ఉందో దాన్ని బట్టి మన ఓఎస్ డిసైడ్ చేస్తుంది ఎక్కడ మన ఈ మెమరీ లొకేషన్ అనేది ఉండాలో. సో ఈ మెమరీ లొకేషన్ కూడా సో చాలాసార్లు ఇంపార్టెంట్ అయిపోతుంది మనకి. ఎప్పుడంటే మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్ ఏ ఈక్వల్ టు 10 రాశారండి. సో ఏ అనేది ఎక్కడ స్టోర్ అయిందో మీకు తెలియవలసిన అవసరం లేదు. ఆమె కరెక్ట్? ఎందుకంటే మీకు ఏ ఎప్పుడైతే వాడాలనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు తర్వాత 20 రాస్తారు. ఓకే, ప్రింట్ ఎఫ్ చేయాలనుకుంటే ప్రింట్ ఎఫ్ %d ఓకే ఏ అని రాస్తారు కదా. బట్ దెన్ ఇదే డైనమిక్ మెమరీ అలొకేషన్ అయి ఉంటే కనుక మీకు డైరెక్ట్గా ఎప్పుడైతే రిటర్న్ అవుతుందో రిటర్న్ అయినప్పుడు మీరు గుర్తుండే టైప్ కాస్ట్ చేసి ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటారు. మీకు డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే తెలియకపోతే కనుక ఆ వీడియో ఉంటుంది, అది మన వంశీభవన్ ఛానల్లో ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో కావాలంటే ఇస్తాను. అండ్ ఆ వీడియో చూడండి మీకు అర్థం కాకపోతే. దాంట్లో ఏంటంటే మనం అసైన్ చేస్తాం. సో అప్పుడు మనకి మెమరీ లొకేషన్ అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఈ డైనమిక్ మెమరీ లొకేషన్ మనం ఎందుకు వాడతామన్నా ఎక్కువ మనం వాడేది ఈ నార్మల్ అసైన్మెంటే కదా అని మీరు అనుకోవచ్చు. బట్ దెన్ మనం బిగినర్ లెవెల్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మనం ఇలాంటివి వాడతాం తప్ప మీకు ఇన్ జనరల్ ఏదైతే కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయో మనం దాంట్లో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ వాడతాం తెలుసు మీకు. సో అల్గోరిథం అంటే ఏంటి? లాజిక్. డేటా స్ట్రక్చర్ అంటే మనం డేటాను ఎలా స్టోర్ చేస్తున్నాం ఆ ప్రోగ్రాంలో వాడేందుకు అనేది డేటా స్ట్రక్చర్. సో ఈ డేటా స్ట్రక్చర్స్ చేసినప్పుడు మనం ఏంటంటే ఇలా స్టాటిక్గా అసైన్ చేయం. ఎందుకంటే మనకి ఎప్పుడైతే కోడ్ రాస్తామో అప్పుడు తెలియదు ఎంత మెమరీ కావాల్సి వస్తుంది అని చెప్పి. సో కాబట్టి మనం రన్ టైం డిసైడ్ అయ్యే విధంగా డైనమిక్ మెమరీ అలొకేషన్ చేస్తాం. సో ఇదంతా నేను ఆ వీడియో డిస్కస్ చేశాను క్లారిటీగా. అది చూడండి. సో మనకి ఏదైతే మీరు వినే ఉంటారు, సో సి లాంగ్వేజ్ మనకి స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీనికి కూడా మనం వాడేది ఏంటి? డైనమిక్ మెమరీ అలొకేషనే. సో దీనికి కూడా మనకు కావాల్సింది ఏంటి? పాయింటర్సే. ఓకే, సో పాయింటర్స్ అంటే ఇందులో ఫస్ట్ చెప్తాను, అంతా డీటెయిల్గా వెళ్ళడం కోసమే ఇదంతా చెప్తున్నాను మీకు. సో దానికి మీకు ఏం కావాలంటే ఈ మెమరీ లొకేషన్ అనేది మీకు కావాల్సి ఉంటుంది. ఓకే, ఈ మెమరీ లొకేషన్ కావాలి కాబట్టి దీన్ని కూడా మనం స్టోర్ చేసుకోగలిగేలాగా ఈ సి లాంగ్వేజ్ రాసిన వాళ్ళు ఏం చేశారంటే పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో పాయింటర్ అంటే ఏంటి అంటే ఓకే, సో ఇదంతా చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక మీరు తప్పకుండా వెనక్కి వెళ్ళి చూడండి ప్లీజ్. బికాజ్ నాకు వీడియోకి వాచ్ టైం పెరుగుతుంది కాదు. ఓకే, నా ఉద్దేశం ఏంటి అంటే మీరు కాన్సెప్ట్ క్లారిటీ అవ్వడమే. ఓకే, నిజంగా నాకు వాచ్ టైం కావాలి అనుకుంటే నేను మిమ్మల్ని చాలా వీడియోస్లో ఈ వీడియో స్కిప్ చేసి ఆ వీడియో చూడండి చాలాసార్లు చెప్పాను. సో మీరు నన్ను తప్పుగా తీసుకోకండి. వెనక్కి వెళ్ళి చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అర్థం కాకపోతే. ఓకే, సో ఇటువంటి మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో అది మనం కావాలి కాబట్టి చాలా చోట్ల యూస్ అవుతుంది కాబట్టి దానికి మనకి ఒక పాయింటర్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో పాయింటర్ అంటే ఏంటి అంటే బేసిక్గా పాయింటర్ ఓకే అంటే ఏంటి అంటే ఒక వేరియబుల్. ఓకే, పాయింటర్ అనేది ఒక వేరియబుల్. ఏ వేరియబుల్ అయితే వేరే మేబీ ఓకే పాయింట్ అనేది ఒక వేరియబుల్. ఏ వేరియబుల్ అయితే వేరే వేరియబుల్స్ ఉంటాయి కదా, సో వేరే వేరియబుల్స్ యొక్క మెమరీ లొకేషన్ని స్టోర్ చేసుకుంటాయో. ఓకే, మనం మామూలు వేరియబుల్స్ ఏం చేస్తాం? సో ఇప్పుడు ఇంటి ఏ ఈక్వల్ టు 10 ఉందండి. సో ఓకే, ఇంటి ఏ ఈక్వల్ టు 10 ఉంది. సో ఇదేంటి? ఒక మామూలు వేరియబుల్. దీంట్లో అయితే మనం వాల్యూ స్టోర్ చేసుకుంటాం, మనకు కావాల్సిన డేటా స్టోర్ చేసుకుంటాం. బట్ ఇటువంటి వేరియబుల్స్ యొక్క మెమరీ లొకేషన్ని స్టోర్ చేసుకునేందుకు కనిపెట్టిన కాన్సెప్ట్లో ఉండే వేరియబుల్స్ని ఏమంటారంటే పాయింటర్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ మెమరీ లొకేషన్ అనే టర్మ్ని ఓకే మీరు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చూస్తే ఏమంటారు అంటే అడ్రస్ అంటారు. ఓకే, అడ్రస్. సో మెమరీ లొకేషన్ ఎక్కడైతే వేరియబుల్ స్టోర్ అయ్యాయో దాన్ని అడ్రస్ అంటారు. సో దీన్ని మీరు అడ్రస్ అనే వర్డ్ చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అడ్రస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి అడ్రస్ అంటే ఏంటి అండి? సో మీ ఇంటి అడ్రస్ ఏంటి? మీరు వండే లొకేషన్. సో మీరు ఒక ప్లేస్లో ఎక్కడే ఉన్నారో ఆ ప్లేస్లో మీ యొక్క లొకేషన్, ఆ లొకేషన్ అనేది ఏమిస్తుంది? ఆ లొకేషన్ని ఇచ్చేది ఏంటి? అడ్రస్. సో ఆ విధంగా మెమరీ లొకేషన్ని అడ్రస్ అంటారు. ఓకే, సో అటువంటి అడ్రస్ని స్టోర్ చేసిన వేరియబుల్ ఏంటి?
మన యొక్క పాయింటర్. ఓకే, సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఓకే, మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, నేను కూడా లైక్ స్లోగా చెప్పడానికి కారణం ఏంటి అంటే లైక్ మీకు, సో నేను మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నానండి. ఓకే, లైక్ ఇది చూసే కనుక మీకు చాలామంది పాయింట్స్ కాన్సెప్ట్ మీకు చాలా క్లారిటీ వస్తుంది అని నా నమ్మకం. ఓకే, సో అందుకని నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ బట్టి నాకు తెలుస్తుంది మీలో ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి నేను పెట్టిన ఎఫర్ట్ యూస్ఫుల్గా మారింది అని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఒక వేరియబుల్ అనుకోండి. ఓకే, సో మనకి ఏమవుతుందంటే మెమరీలో ఓకే ఎక్స్ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ అవుతుంది, దాంట్లో 5 అని స్టోర్ అవుతుంది. ఓకే, సో నేను చెప్పినట్టుగా ఇది ర్యాండమ్గా ఒక చోటన అసైన్ అవుతుంది. సో దాని యొక్క మెమరీ లొకేషన్ ఒకటి ఉంటుంది కదా, ఆ మెమరీ లొకేషన్ వాడే కదా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటే ఓఎస్ దాన్ని తెచ్చి లైక్ తేగలిగేది. చూడండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, అర్థమవుతుంది, నాకు అర్థం అవ్వలేదు, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. సో ర్యాండమ్గా ఒక చోటన మన యొక్క వేరియబుల్ క్రియేట్ అవుతుంది, దాన్ని తర్వాత వాడగలగాలంటే అది ఎక్కడుందో మనకు తెలియాలి కదా. సో మనకి ఈ యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అడ్రస్ 100 అనుకుందాం. సో 100th లొకేషన్లో మనకి ఎక్స్ అనే వేరియబుల్ అనేది స్టోర్ అయింది అనుకుందాం. ఓకే, అప్పుడు పాయింటర్ ఏం చేస్తుందంటే, నేను పాయింటర్ యొక్క సింటాక్స్ చెప్పట్లేదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్కి పాయింటర్ రాశారు, సో ఎక్స్ యొక్క పాయింటర్ క్రియేట్ చేస్తున్నారు. సో ఎక్స్ని లొకేట్ చేయగలిగే పాయింటర్ క్రియేట్ చేస్తారు అనుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ నీకు పాయింటర్ యొక్క సింటాక్స్ ఇంకా రాస్తాను. ఓకే, సో పాయింటర్ క్రియేట్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింటర్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకోండి. ఓకే, ఈ పాయింటర్లో ఏముంటుంది అంటే 100. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్స్ అనేది ఒక వేరియబుల్, నార్మల్ వేరియబుల్, దాని యొక్క వాల్యూ 5. ఓకే, సో అది 100th లొకేషన్లో ఉంది మనకి మెమరీలో. సో ఈ పి అనేది ఏంటంటే పాయింటర్ వేరియబుల్. సో ఈ పాయింటర్ వేరియబుల్ యొక్క వాల్యూ ఏముంటుందని చెప్పాను, అడ్రస్. అడ్రస్ అంటే ఏంటి, మెమరీ లొకేషన్. సో నేను ఏం చెప్పాను, ఈ పాయింటర్ మనం ఎక్స్ యొక్క లైక్ లొకేషన్ని తెలుసుకునేందుకు రాస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం. సో దీని లోపల ఏముంది వాల్యూ 100 అంటే దీని లొకేషన్. సో ఇండైరెక్ట్గా ఈ యొక్క పాయింటర్ ఈ పి ఏదైతే ఉందో మనకి ఈ యొక్క ఏవైతే వేరియబుల్ ఎక్స్ దాన్ని పాయింట్ చేస్తుంది. ఎందుకు, ఒకవేళ మనకి పి యొక్క వాల్యూ తెలిస్తే ఇండైరెక్ట్గా మనకి ఎక్స్ యొక్క వాల్యూ తెలిసినట్టే. ఎందుకు, ఆ లొకేషన్కి వెళ్తాం, ఆ లొకేషన్లోనే వాల్యూ తీసుకుంటాం, అంతే, దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ హౌ పాయింటర్స్ వర్క్. బట్ దెన్ మీరు అనుకోవచ్చు, అన్న ఈ పాయింటర్స్ అంటున్నాం, సో ఈ పాయింటర్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఓకే, దట్స్ అ వెరీ గుడ్ డౌట్. ఓకే, మీలో కనుక ఆ డౌట్ వచ్చినాయి కనుక దట్స్ అ వెరీ గుడ్ డౌట్. సో పాయింటర్స్ అనేది ఏంటి అని చెప్పాను, వేరియబుల్ చెప్పాను కదా. వేరియబుల్ అంటే ఏంటి, ఒక కంటైనర్. ఓకే, సో ఈ వేరియబుల్ ఎక్కడ స్టోర్ అవుద్ది, మళ్ళీ మెమరీలోనే. సో దీనికి కూడా ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దట్ మే బీ 2000, దట్ మే బీ ఎనీథింగ్. సో ఆ యొక్క నేను మీకు చెప్పాను ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో ఫంక్షన్కి ఒక స్పెసిఫిక్ మెమరీ అసైన్ అవుతుంది, ఆ మెమరీలో ఏదైనా సరే తీసుకోవచ్చు, అది ర్యాండమ్గా జరుగుతుంది ప్రాసెస్. ఓకే, సో 2000 ఈజ్ ద లైక్ మెమరీ లొకేషన్ ఆఫ్ పి. సో పాయింటర్ అనేది ఒక వేరియబుల్ కాబట్టి పాయింటర్ అనేది కూడా మెమరీలోనే స్టోర్ అవ్వాలి కాబట్టి దానికి కూడా కంపల్సరీగా ఒక లొకేషన్ ఉంటుంది. మీరు కావాలంటే ఈ పాయింటర్కి మళ్ళీ ఇంకొక పాయింటర్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీపీ అనుకోండి, అప్పుడు దీంట్లో 2000 ఉంటుంది, దీనికి మళ్ళీ ఒక లొకేషన్ ఉంటుంది, దట్ మేబీ అగైన్ 300. సో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, ఇది పెద్దది చిన్నది అలా ఏం లేదు. సో అందుకే ఇది 300 అవ్వచ్చు. సో ఇదేం చేస్తుంది, అప్పుడు దీన్ని పాయింట్ చేస్తుంది, దీన్ని పాయింటర్ ఆఫ్ పాయింటర్ అంటారు, ఎందుకంటే పాయింటర్కి ఇది మళ్ళీ పాయింట్ చేస్తుంది. సో ఇది ఒక లైక్ కాన్సెప్ట్ పాయింటర్ది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో నేను మీకు ఒక లైక్ ఇప్పుడు సింటాక్స్ చెప్తాను. ఓకే, సో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఒక వేరియబుల్ తీసుకున్నాం, మళ్ళీ అదే వేరియబుల్ తీసుకున్నాం, ఏముంది ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 15 పెట్టుకుందాం. ఓకే, సో ఇంట్ ఎక్స్ ఈక్వల్ 15. ఎక్స్ అనే వేరియబుల్ యొక్క లొకేషన్ స్టోర్ చేసేందుకు మనం పాయింటర్ వేరియబుల్ రాద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఎక్స్ అనే వేరియబుల్కి. ఓకే, సో ఎక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, ఇంటీజర్. ఎందుకు, మనం రాసాం కాబట్టి. సో ఇంటీజర్ టైప్ ఆఫ్ పాయింటర్ మాత్రమే మీరు క్రియేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ సి ఈక్వల్ టు ఏ. ఓకే, సో దీన్ని పాయింట్ చేసే ఒక లైక్ పాయింటర్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మీరు క్యార్ టైప్ ఆఫ్ పాయింటరే క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఇది క్యార్ టైప్ కాబట్టి. సో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ని లొకేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ పాయింటర్ని మీరు క్రియేట్ చేయాలి.
ఓకే, కారణం ఏంటి అంటే బికాజ్ లైక్ మనకి యాక్చువల్గా అడ్రస్ అరిథమెటిక్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మీరు ఫస్ట్ టైం సీ లాంగ్వేజ్ నేర్చుకుంటే కనుక మీకు అవసరం లేదు. బట్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్లో కనుక లైక్ సిఎస్సి ఆర్ ఐటీ ఆర్ ఐసిటీ చేస్తే కనుక ఈ కాన్సెప్ట్ మీకు ఐ గెస్ థర్డ్ ఇయర్లో ఆర్ సెకండ్ ఇయర్లో మీకు వస్తుంది. దాంట్లో మనకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఏ టైప్ ఆఫ్ వేరియబుల్కి అయితే మనం లొకేట్ చేస్తున్నాం ఆ టైప్ ఆఫ్ పాయింటర్ మనం క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి పాయింటర్ క్రియేట్ చేయాలనుకోండి, ఏం చేయాలంటే సేమ్ ఇంటి కాబట్టి ఇంట్ అని రాస్తారు. స్టార్ అనే ఈ యొక్క ఆపరేటర్, ఓకే, దీన్ని డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ అంటారు. ఆపరేటర్ అంటారు. డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ అనొచ్చు ఆర్ ఇండైరెక్షన్ ఆపరేటర్ అని అనొచ్చు. సో ఏదో ఒకటి పేరు అంతే, జస్ట్ దట్స్ నేమ్. ఓకే, సో ఈ విధంగా ఈ స్టార్ ఆపరేటర్ పెడతారు. పెట్టాక ఇందాక మనకు గుర్తుందా, సో ఎక్స్ లోపల 5, తర్వాత మనం దాని పాయింట్ క్రియేట్ చేసాం, దాని పేరు పి అని పెట్టాం. సో దిస్ ఇస్ ద నేమ్. సో ఎక్స్ అనేది ఎలాగైతే పేరు నార్మల్ వేరియబుల్కి, అలా పి అనేది పేరు దేనికి, పాయింటర్కి. సో ఆ పేరు ఇక్కడ రాస్తారు. ఏ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ పిఏ రాద్దాం అనుకున్నాను అనుకోండి, సో పి. ఓకే, దట్స్ ఆల్. దిస్ ఈజ్ పాయింటర్. సో మీరు ఇంటీజర్ టైప్. సో దీని మీనింగ్ ఏంటి అంటే, సో దీని మీనింగ్ ఏంటి, ఇంటీజర్ వేరియబుల్ ఎక్స్. దీని మీనింగ్ ఏంటి అంటే ఇంటీజర్ పాయింటర్ పి. ఓకే, మీరు డిక్లేర్ చేశారు. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, దీన్ని ఇంట్ ఎక్స్ అని చెప్పి డిక్లేర్ చేసి తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 15 అని రాయొచ్చు కదా. సో ఆ విధంగానే ఇక్కడ మీరు పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేశారు. సో ఇక్కడైతే ఎలాగైతే మీరు అసైన్ చేశారో ఒక వాల్యూని, అలాగే పాయింటర్లో కూడా మీరు దీని యొక్క అడ్రస్ని అసైన్ చేయాలి కదా. ఎస్ ఆర్ నో. సో అడ్రస్ని అసైన్ చేస్తారు. ఎలా అంటే పి ఈక్వల్ టు యాంబర్సెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ లొకేషన్ మీకు కావాలి దాన్ని. సో ఎక్స్ సెమీకోలన్. సో ఈ యాంబర్సెంట్ అంటే ఏంటి అంటే అడ్రస్ ఆపరేటర్ అంటారు. ఓకే, సో మీకు ఇది ఆల్రెడీ తెలిసి ఉండాలి. యాంబర్సెంట్ ఆపరేటర్ మీరు స్కాన్ఎఫ్ వాడినప్పుడు మీరు వాడతారు కదా. ఎందుకు అంటే అక్కడ కూడా ఆ యొక్క వేరియబుల్ యొక్క లొకేషన్లో స్టోర్ చేసుకోమని చెప్పడానికి అక్కడ మీరు వాడతారు యాక్చువల్గా. సో మీ ఫ్యాకల్టీ అయితే చెప్పారు లేదు మీకు తెలియదు, నాకు తెలీదు. ఆ స్కాన్ఎఫ్ చెప్పినప్పుడు మీకు యాక్చువల్లీ అక్కడ కూడా జరిగేది ఇదే. సో ఆ అడ్రస్ లొకేషన్ లోపల మీరు మనల్ని స్టోర్ చేయమంటారు అనమాట, మీరు స్టోర్ చేయమంటారు. ఓకే, దట్స్ వాట్ ఈస్ హ్యాపన్. సో మీకు ఇప్పుడు అది స్కాన్ఎఫ్లో ఏం జరుగుతుందో తెలియకపోతే, బట్ లైక్ తెలుసుకోవాలి. ఓకే, తెలియకపోతే లైట్ తీసుకోండి. బట్ దెన్ ఏం జరుగుతుంది యాక్చువల్గా, మీరు యాంబర్సెంట్ ఒక వేరియబుల్ పేరు రాస్తారు కదా. సో ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ లోపలికి ఈ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని స్టోర్ చేయమని చెప్పడానికి మీరు ఈ విధంగా రాస్తారు. దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అ పాయింటర్ ఈజ్. సో ఏం చేస్తారు, పాయింటర్ని డిక్లేర్ చేస్తారు. పాయింట్ డిక్లేర్ చేస్తారు అండ్ దెన్ పాయింటర్ని ఇనిషియలైజ్ చేస్తారు. దేనికి కావాలి దాంతో. ఓకే, సో అన్న మనం ఇక్కడ ఇంట్ ఎక్స్ ఈక్వల్ 15 అని చెప్పి ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ రెండు కలిపి చేస్తాం కదా, అలా పాయింటర్లో చేయొచ్చండి. ఆబ్వియస్లీ చేయొచ్చు. మీరు ఇంట్ స్టార్ పి ఈక్వల్ టు యాంబర్సెంట్ ఎక్స్ అని చెప్పి రెడీ రాసేయచ్చు. ఓకే, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, తర్వాత మనకి ఇప్పుడు క్యారెక్టర్ దానికి మనం క్రియేట్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే మళ్ళీ సేమ్ ఏం చెప్పాను నేను మీకు, సేమ్ టైప్ క్యారెక్టర్ స్టార్ పాయింటర్ పేరు ఏం రాద్దాం, ఎనీ పేరు కి అనుకుందాం. ఓకే, ఈక్వల్ టు యాంబర్సెంట్ సి. దట్స్ ఆల్. ఓకే, సో మనకి ఈ వేరియబుల్ ఎక్కడ స్టోర్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ లొకేషన్ 1080 దగ్గర స్టోర్ అయింది. ఓకే, దీని పేరు సి, లోపల ఏ ఉంది. సో దీన్ని లొకేషన్ ఎంత 1080. సో 1080 అనే వాల్యూ స్టోర్ చేసుకుని ఒక వేరియబుల్ కీ అని క్రియేట్ చేసాం. సో దీన్ని నేను ఇండైరెక్ట్గా పాయింట్ చేస్తున్నట్లు లెక్క. ఓకే, సో దట్ వాట్ ఈస్ హ్యాపెన్స్ ఇన్ పాయింటర్. ఓకే, సో ఈ పాయింటర్ని క్రియేట్ చేసాం, మెమరీ లొకేషన్ తెలిసింది, దాన్ని ఎలా వాడాలి. ఓకే, సో మనకి ఒక పాయింటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా ఎక్స్ ఉంది. ఓకే, 15 ఉంది. దీని లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఏదో ఒక ఎగ్జాంపుల్ 1024 అనుకుందాం. ఓకే, అండ్ దెన్ మనకి పాయింటర్ పి ఉంది, దీని లోపల 1024 ఉంటుంది. దీని లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 4002 ఏదో ఒకటి సమ్ ర్యాండమ్ నెంబర్ అనుకుందాం. ఓకే, సో ఇండైరెక్ట్గా దీన్ని పాయింట్ చేస్తుంది. సో ఈ పాయింటర్ వాడి పి అనే వేరియబుల్ వాడి మనం ఈ అడ్రస్ని ఎలాగా తెచ్చుకోగలం. సో ఆ అడ్రస్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ని ప్రింట్ చేద్దాం అనుకుంటే ఎలా ప్రింట్ చేయగలరు, దీన్ని వాడి
ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పాయింటర్ని వాడి ఈ పాయింటర్ దేన్నైతే పాయింట్ చేస్తుందో దాని యొక్క వాల్యూని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 15ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ రెండు ఎలా చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు చెప్తాను. ఓకే, ఐ హోప్ ఇప్పటివరకు నేను చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైందని చెప్పి. చూడండి, నేను ఎంత క్లారిటీగా చెప్పచ్చో అంత క్లారిటీగా చెప్తున్నాను. ఓకే, లైక్ దీని తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ లైక్ ఎనీ లెజిబుల్ డౌట్ ఏదైతే లైక్ కావాలనేది క్వశ్చన్ అడగడానికి చేసింది కాకుండా లైక్ నిజంగా ఒక డౌట్ వచ్చింది ఎవరికైనా అని కామెంట్లో పెడితే నేను లైక్ తప్పకుండా ప్రతిదానికి ఆల్మోస్ట్ రిప్లై ఇస్తాను. అంతెందుకండి, లైక్ రోజు ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ ఇన్స్టాగ్రామ్లో నన్ను లైక్ పింక్ చేసి డౌట్లు అడుగుతుంటారు. అందరికీ నేను లైక్ చెప్తూ ఉంటాను. సో దట్ ఈజ్ మై లైక్ ఇంటెంట్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో పోస్ట్ చేయండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఓకే, సో యాక్చువల్గా ఎలా ప్రింట్ చేస్తానని చెప్పాను కదా. సో మళ్ళీ రాస్తాను, int x ఈక్వల్ టు 15. సో ఇదేం తీసుకుంటున్నాం అన్న అసమానం అంటే లైక్ ఒక ఎగ్జాంపుల్ని త్రూ అవుట్ ది ట్యూటోరియల్ క్యారీ అవుట్ చేస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. అసమానం పేర్లు మార్చేసి ప్రతిసారి కొత్త కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తే దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, కాన్సెప్ట్ చెప్పడానికి ఏదైనా చేయొచ్చు. బట్ దెన్ మీకు క్లారిటీ రావాలని చెప్పి ఎలా చెప్తే బాగుంటుందని చెప్పి నేను లైక్ ప్రతి వీడియో ముందు నేను లైక్ ఏ విధంగా చెప్తే బాగుంటుందని చెప్పి చాలా ఆలోచిస్తాను. దాన్ని బట్టి నేను చేస్తాను. సో మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే వేరేలాగా చెప్పు అన్నా ఆర్ ఇక్కడ అది మార్చిన అక్కడ అది మార్చిన అంటే లైక్ యు ఆర్ రియలీ వెల్కమ్. ఓకే, అండ్ దెన్ మీకు అటెండ్ సజెషన్స్ ఏమైనా ఉంటే దయచేసి కమెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకే, సో యా, అండ్ దెన్ ఇంట్ స్టార్ p ఈక్వల్ టు $x. ఓకే, పాయింట్ క్రియేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x అనుకుందాం. ఓకే, దీని వాల్యూ 15, దీని లొకేషన్ ఎంత అనుకుందామండి. ఓకే, 1024 సేమ్ ఎగ్జాంపుల్ అన్నాను కదా. సో p దీంట్లో 1024 ఉంటుంది. ఈ లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇందాక ఎంత పెట్టాను, 400 ఏదో పెట్టాను, 2 అనుకుందాం. సో ఇది అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు మీకు పీని వాడి మీరు దీని అడ్రస్ని ప్రింట్ చేయగలగాలి, దీని వాల్యూని ప్రింట్ చేయగలగాలి. ఎలా చేస్తారు? సో printf %d ampersand x అనుకుందాం. ఓకే, పెట్టాను కాబట్టి చెప్తున్నాను, బట్ ఇది లేకుండా కూడా చేయొచ్చు. ఓకే, అది చెప్తాను. ఓకే, సో %x. సో ఏం ప్రింట్ అవుతుంది అంటే మనకి గెస్ చేయండి, మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే x యొక్క అడ్రస్ ప్రింట్ అవుతుంది. సో మనకి ప్రింట్ అయ్యేది ఏంటి అంటే 1024. ఓకే, సో ఈ పాయింటర్ని వాడి ఎలా చేయొచ్చు? సేమ్ ఇదే పని, printf %d. గెస్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ $p అని పెట్టాలా, p అని పెట్టాలా, p అని పెట్టాలా? మేక్ అ గెస్. ఐ హోప్ యూ హ్యాడ్ గెస్ సంథింగ్. $p పెడితే 4002 ప్రింట్ అవుతుంది. బట్ దెన్ మనకి వాల్యూ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు x యొక్క వాల్యూ కావాలంటే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ ఎగ్జాంపుల్, %d x. మనకి ఏం ప్రింట్ అవుతుంది? టెల్ మీ. మనకి ప్రింట్ అయ్యేది ఏంటి అంటే 15. ఏమవుతుంది యాక్చువల్లీ ఇక్కడ ఇలా చేసినప్పుడు x యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. సో మనకి p యొక్క వాల్యూ కావాలి, అదే అడ్రస్. ఓకే, సో మనం ఇక్కడ p అని రాస్తాం. అవుట్పుట్ ఈజ్ సేమ్ 1024. ఓకే, printf %d ఓకే p. ఇప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇట్స్ కాల్డ్ డీరెఫరెన్సింగ్ ఆపరేటర్. ఇది ఎప్పుడు కూడా ఇది పాయింటర్ అయితే కనుక దాని యొక్క వాల్యూని మనకి ఇస్తుంది, డీరెఫరెన్స్ చేస్తుంది. రెఫరెన్స్ అంటే పాయింట్ చేయడం, డీరెఫరెన్స్ అంటే దాంట్లో ఉన్న దాన్ని రిటర్న్ చేయడం. లైక్ దట్స్ లైక్ బేసిక్ ఇంగ్లీష్లో మీనింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే 15. సో బేసిక్గా మీకు ఒక పాయింటర్ ఏదైతే దేనైతే మార్క్ చేస్తుందో ఆర్ పాయింట్ చేస్తుందో ఆర్ దేని యొక్క అడ్రస్ లొకేట్ చేస్తుందో దాని యొక్క అడ్రస్ ప్రింట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీ ఆ పాయింటర్ వేరియబుల్ పేరు వాడి ప్రింట్ చేసేయచ్చు. ఒకవేళ ఈ పాయింటర్ వేరియబుల్ దేన్నైతే లొకేట్ చేస్తుందో దేనైతే పాయింట్ చేస్తుందో ఆ యొక్క వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే p అని రాస్తారు. ఓకే, p. ఓకే, అండ్ దెన్ & వాడి డైరెక్ట్గా మీరు దాని యొక్క లొకేషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు printf %d p రాశారనుకోండి, మనకి ప్రింట్ అయ్యేది ఏంటి అంటే 4002. ఓకే, సో బేసిక్గా ఇది కాన్సెప్ట్ పాయింటర్స్లో. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి. ఓకే, సో
ఎలా చెప్తే మ్యాక్సిమం క్లారిటీ వస్తుందని చెప్పి ఆలోచించాను, అలాగే చెప్పాను. మీకు క్లారిటీ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను, వచ్చిందని అనుకుంటున్నాను కూడా. ఓకే, సో ఇందాక చెప్పినట్లుగానే డౌట్లు వస్తే కమెంట్ చేయండి. అండ్ దెన్ దయచేసి వంశీభవన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి వంశీభవన్ ఛానల్ని షేర్ చేయండి. మన ఛానల్లో సి లాంగ్వేజ్లో ఆల్మోస్ట్ అన్ని ట్యూటోరియల్స్, ఏది పాయింటర్స్ కాన్సెప్ట్ వరకు కావాల్సిన ట్యూటోరియల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మన వంశీభవన్ ఛానల్లో ఉన్నాయి. సి లాంగ్వేజ్ ఇన్ 1 షాట్ 32 minutesలో మొత్తం లాంగ్వేజ్ చెప్పాను, అది ఉంది. జావా ఇన్ 1 షాట్ ఉంది. ఓకే, చాలా తొందరలో SQL ఇన్ 1 షాట్ వస్తుంది. ఓకే, ఇది కాకుండా మన ఛానల్లో మషిన్ లెర్నింగ్ సిరీస్ ఉన్నాయి. ఓకే, ఆండ్రాయిడ్తో ఎలా బిగిన్ అవ్వాలనే ట్యూటోరియల్స్ ఉన్నాయి. వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, వెబ్సైట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే అది ఎలా చేయాలని చెప్పి ఉన్నాయి. సో లైక్ వీ హ్యావ్ ఆల్ దాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అ స్టూడెంట్. ఓకే, ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న స్టూడెంట్, ఒక బీటెక్ చేస్తున్న స్టూడెంట్కి ఏవైతే కావాలో అవన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.